ఇలాంటి సమస్యని గుర్తించడం ఒకటి, సమస్యకి పరిష్కారాన్ని ఎదగడం ఇంకోటి. సో ఇప్పుడు సమస్యని గుర్తించాం, దీని తీవ్రత ఇంత ఉంది, భవిష్యత్తులో ఇలాంటి రాకుండా ఉండాలి. ఇప్పుడు అంతేందుకు మీకు చాలా సమస్యలు ఉన్నాయి కొల్లేరు. సో వాటికి కూడా ఒక సమస్య పరిష్కారం ఎతకాలి. ఇది ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చా కదని చెప్పి మొత్తం మేము కూర్చొని వీ డోంట్ బుల్డోస్ అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యని వినకుండా లేము. విని దాన్ని సాధ్యమైనంత తక్కువ ఫ్రిక్షన్ తోటి, తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి, ఎలా పరిష్కరించాలన్నది నా ఆలోచన. మన కృష్ణతేజ గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగానే స్పెషల్ టీమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి సార్. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోతుందో ఆ పంచాయతీలో మనం 2 or 3 టీమ్స్ మనం స్పెషల్గా ఆ పంచాయతీలో ఉన్న టీం కాకుండా అన్ఎఫెక్టెడ్ పంచాయతీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తాము. సో దట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 to 48 hours మనం శానిటేషన్ రిస్టోర్ చేయాలన్న ఒక ఇదిలో ఉన్నాము. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో అది చేస్తాం సార్. వాట్ ఎవర్